లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కలిగినటువంటి ఆలోచనలు, కొంతమంది ఏమో అడిగినటువంటి ప్రశ్నలు, ఇవన్నీ కూడా నా మనసులో కదులుతూ నేను ప్రార్థనాపూర్వకంగా ఏం సమాధానం చెప్పాలి అనే ఒక ఆలోచనలో నేను ప్రారంభించినప్పుడు దేవుడు నాకు ఈ యొక్క వాక్యమును చూపించి దీని ద్వారా మాట్లాడమని చెప్పారు. ఎందుకంటే నరులు శ్రమానుభవం కోసం పుడుతున్నారా ఈ లోకంలో? శ్రమలు వచ్చినప్పుడు దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ఈరోజు ప్రపంచాలే అస్తవ్యస్తంగా మారిపోతున్న దినాలు. అంతేకాదు సంతోషంగా ఉన్నాము అని చెప్పుకోలేనంత భయం, గుండె మీద చేవేసుకుని నిద్రపోగలిగినంత నెమ్మది, ప్రశాంతత కొరవడిన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అనేటువంటి భయం, ఏ తెగులు మన గుడారంలోనికి వస్తుందో అనే భయం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. అప్పుడు నేను మీతో ఏం మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచించి, ప్రార్థనాపూర్వకంగా ఆలోచించినప్పుడు దేవుడిచ్చినటువంటి మాటలను నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఈరోజు నీ శ్రమలు దేవుడిచ్చిన వరాల అనే ఒక టాపిక్తో నేను మాట్లాడబోతున్నాను. నీ శ్రమలు దేవుని నుండి వచ్చినటువంటి వరాల మన పట్ల అన్నది మనం ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాం. మీ అందరూ కూడా చాలా క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను. వాక్యం వింటున్న మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరందరూ కూడా ఒక్క పర్సన్ విన్న పర్సన్ మరొక పర్సన్కి ఈ యొక్క వాక్య సందేశాన్ని చేరవేస్తే చిన్న దేవుని మాట వారికి వినబడుతూ ఉంటుంది. మన ప్రక్కనే చాలామంది కష్టాల్లో కన్నీళ్ళలో ఉంటారు. ఎన్నో అనవసరమైన విషయాలు యూట్యూబ్లో మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో వచ్చే ప్రతి విషయం కూడా ఉపయోగకరమైనది మాత్రం కాదు. కానీ ఈ మాటలైతే ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకం నుంచి పైలోకానికి వెళ్ళినప్పుడు కూడా మనకు పనికొచ్చే అంశాలు కనుక దేవుని కృప నన్ను బలవంతం చేస్తుంది, దేవుని ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తుందని నమ్ముతున్నాను. మరి మీలో ఎంతమంది ఈ యొక్క మాటను మనసులో పెట్టుకొని ఈ లార్డ్స్ వాయిస్ ఛానల్ని ఇతరులకు తెలియజేస్తారో అది మీ ఇష్టానికే వదిలిపెడుతున్నాను. ఎందుకంటే మనం దేవుని మాట కరెక్ట్గా వింటున్నప్పుడు ఆ మాటను ఇతరులకు చెప్పడంలో తప్పులేదు. ఈ దినాల్లో మరి అన్ని రకాలే సఫిషియెంట్గా దొరుకుతున్న సమయంలో ఆధ్యాత్మికమైనటువంటి క్షామం వస్తుందని ఆమోస్ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని చేరవేద్దాం. ఎందుకంటే చాలామంది నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అనేక మంది తమ ప్రియులను పోగొట్టుకున్నారు. మరొక పక్క మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని ఒక భయంలో ఉన్నారు. వీటన్నిటి నుంచి కూడా, ఈ భయాన్నించి, ఉపద్రవం నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి మనకు విడుదల కావాలి అంటే దేవుని మాట ఒక్కటే మనల్ని ఆదరించగలదు, ఓదార్చగలదు. కనుక ఈ సమయంలో నేను మీతో మాట్లాడే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఎందరూ నీ ప్రియమైన బిడ్డలు లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎందరూ నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా మీ పరిశుద్ధాత్మతో నింపి వారి యొక్క హృదయ వేదన నుంచి వారికి విడుదల దయచేయండి. ఈ సమయంలో ప్రభు నీ వాక్యమును ధ్యానించుండగా మా ప్రియులందరితో మీరు మాట్లాడండి. ఆత్మ చెప్పుచున్న మాటలు వినగలిగినటువంటి చెవులు, అనుసరించగలిగినటువంటి హృదయము మా అందరికీ దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభు లార్డ్స్ వాయిస్ ఛానల్ని వింటూ తమ అభిప్రాయాలని వెనక్కి చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, ఇంకా అనేక మందికి ఈ యొక్క ఛానల్ని వారు చెప్పగలగడానికి, చూపించడానికి, అనేకులకు నీ యొక్క వాక్యాన్ని వినిపించడానికి వారికి సహాయం చేయమని ప్రభువా
కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని నాయన ఈ సమయంలో మేము నీ వాక్యము ధ్యానించుండగా మా యొక్క ఆలోచనలు, మా తలంపులు మీ దృష్టికి అంగీకారంగా యోగ్యముగా ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నీ శ్రమలు దేవుని నుంచి వచ్చినటువంటి వరాల. ఇది కీర్తనాకారుడు తన అనుభవాల్ని రంగరించి మరి 150 కీర్తనలు మనం చూస్తాము. అందులో ఎక్కువగా దావీదు గారు రాసినవి, ఇంకా చాలామంది రాసినటువంటివి కూడా మనం చూస్తాం. ఈ కీర్తన 119వ అధ్యాయంలో అనేకమైనటువంటి వచనాలు ఉన్నాయి. దాని గూర్చినటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చే కంటే నేను వాక్యంలోనికే డైరెక్ట్గా వెళ్తూ ఉన్నాను. కీర్తనలో 119వ అధ్యాయము ఈనాటి ధ్యానాంశము 67, 71, 75 3 వచనాలను తీసుకొని నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. వాట్ డూ యూ కాల్ ఎఫ్లిక్షన్? ఎఫ్లిక్ట్ అంటే ఈ యొక్క శోధన, శ్రమ వచ్చినప్పుడు మనకి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ శ్రమ అనేది అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే అది మన మనసుని కానీ, మన శరీరాన్ని కానీ, మన జీవితాన్నే బాధిస్తుంది. అది చిన్నదై ఉండొచ్చు, చాలా అందుకోలేనంత పెద్దది కూడా అయి ఉండొచ్చు. ఈ శ్రమ నుంచి వచ్చినప్పుడు ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, వీటి నుంచి మనం ఎలాగా బ్రతుకుతున్నాము అన్నది కీర్తనాకారుడు 119వ అధ్యాయము మీరు చూసినట్టయితే 67వ వచనము, 71వ చరణము, 75 చరణాలు చూస్తాం. వాటికి ముందుగా 50వ చరణం చూసినట్టయితే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటాడు. కనుక ఈయన చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యము ఆయన్ని బ్రతికిస్తూ ఉందట. ఈరోజు మనం ఎంత తీసుకొచ్చి ఎంత వేదన నుంచి విడుదల పొందామన్న మార్గాలు ఎన్ని అనుసరించినా కూడా త్వరగా వాటిని మర్చిపోలేకపోతున్నాం. కాలం ప్రతి గాయాన్ని మానుతుందని అంటారు పెద్దలు. కానీ ఈరోజు మర్చిపోలేనంత గాయాలు కూడా తగిలిన హృదయాలు చాలా ఉన్నాయి మన మధ్య. కనుక మనం ఈ యొక్క శ్రమ నుంచి విడుదల పొందాలి అంటే, బాధలో నెమ్మది కలిగించే అంశం ఏంటంటే కనుక ఆయన ఏమంటున్నాడంటే, మరి నాకు దయచేయబడిన మాటని జ్ఞాపకం చేసుకొనుము. ఏంటంటే మీరు మాకు ఒక మాట ఇచ్చారు, ఆ మాటని జ్ఞాపకం చేసుకొనుము. ఆ మాటే నాకు నిరీక్షణ జీవితంలో కలిగిస్తూ ఉంది. కనుక దేవుని వాక్యము నేను బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నన్ను అది బ్రతికిస్తూ ఉంది, అది నాకు నెమ్మది కలిగించుచున్నది. మనం అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని దావీదు కీర్తనాకారుడు మాట్లాడుతూ ముందుకు వెళ్ళినట్టయితే, ఈ గాడ్స్ వర్డ్ హౌ ఇట్ బ్రింగ్స్ కంఫర్ట్ టు ది వూండెడ్ హార్ట్, గాయపడిన హృదయాన్ని అది ఎలా బాగు చేస్తుంది అంటే కనుక అది నాకు నెమ్మదిని కలిగిస్తుంది అని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఇందులో ముఖ్యంగా 3 అంశాలు నేను మీతో మాట్లాడాలనుకున్నాను. మరి నాకు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, 119వ అధ్యాయం 67వ చరణం తీసినట్టయితే, శ్రమలు కలగక మునిపే నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. కీపింగ్ వర్డ్ విత్ మై హార్ట్. శ్రమలు కలగక మునిపే త్రోవ విడిచారంట. చాలాసార్లు మనం కూడా కష్టపడవలసిన అవసరం లేనప్పుడు మనం దేవుని గురించి ఆలోచించాం. లోకంలో పొందే ఆనందం, లోకాకర్షణలు ఇచ్చే సంతోషం అదే నిజం అనుకుంటాం. కాబట్టి మొదటిది ఏంటంటే బిఫోర్ మై ట్రబుల్స్, రెండవదేమో డ్యూరింగ్ మై ట్రబుల్స్, మూడవది ఆఫ్టర్ మై ట్రబుల్స్. అంటే ఏంటంటే బిఫోర్ మై ట్రబుల్స్, శ్రమ కలగక మునుపు నేను ఏం నేర్చుకున్నాను అంటే కనుక, ఇప్పుడు శ్రమలు కలిగినప్పుడు నేను లెక్క చేయలేదు, శ్రమ వచ్చిన తర్వాత నేను నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. కీపింగ్ వర్డ్ ఇన్ మై హార్ట్ అని చెప్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే
నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండుట నాకు మేలాయను 71వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది ఏంటంటే మరి 75వ వచనంలో ఏముందంటే, యెహోవా నీ తీర్పులు న్యాయమనియు నీవు విశ్వాసిత గలవాడవే నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును. నన్ను ఎందుకు శ్రమపరిచావో నేను ఎరుగుతున్నాను అని. మూడవది, ఆఫ్టర్ మై ట్రబుల్స్ ఐఎమ్ నోయింగ్ హౌ యు ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ మై లైఫ్ అనేది దావీదు కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి అంశాలని మొట్టమొదటిసారిగా మనం చూసినట్టయితే దేవుని వాక్యము ఆయనకు నిరీక్షణ కలుగజేస్తూ ఉందని చెప్తూ ఉన్నాడు. 49-50 వచనాలు కనుక చూసినట్టయితే, అయితే అగస్టిన్ అనేటువంటి భక్తుడు ఒక మాట తన తల్లికి చెప్తూ ఏమంటాడంటే, మనము ఆలోచించే ముందే విల్ యూ రిమెంబర్ హిజ్ వర్డ్, దేవుని మాటను గుర్తు చేసుకున్నావా అని తల్లితో మాట్లాడినట్టుగా ఒక మనం విషయాన్ని మనం గమనిస్తాం. అలాగే ఈ దేవుడు ఇచ్చినటువంటి మాట జీవితంలో మనందరికీ కూడా దేవుడు ఏదో ఒక వాగ్దానం ఇవ్వకుండా ఉండలేదు. వాగ్దానాలు రోజు దేవుడు ఇస్తూనే ఉన్నారు. అనుదిన వాగ్దానాలని, మరి నిత్యమైన వెలుగని మనం చూస్తున్నాం. చాలా కొటేషన్స్ పెడుతూ ఉన్నారు. అయితే దేవుని మాట నీతో మాట్లాడినప్పుడు నీ జీవితంలో ఒక వాగ్దానం ఇవ్వబడుతూ ఉంది. ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం దేవుని అడగాలి కదా. అలా అడగాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైన సవాళ్ళు, అనేకమైన వేదనలు మనకు కలుగుతాయి. అందుకే మరి స్పర్జన్ గారు ఏమంటారంటే, ఆయన వాగ్దానాల నెరవేర్పు కోసం మనం నిరంతర పోరాటం చేయాలి అని అంటారనమాట. సో అగైన్ ద సామిస్ట్ అండర్స్టూడ్ దట్ హిజ్ ట్రస్ట్ అండ్ హోప్ ఇన్ గాడ్స్ వర్డ్ షుడ్ నాట్ బీ క్రెడిటెడ్ టు హిజ్ ఓన్ స్పిరిచువల్ గ్రేట్నెస్ ఆర్ జీనియస్. ఆయన గొప్పతనాన్ని బట్టి ఆ మాట మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా వాక్యాన్ని చాలా నేర్చుకున్నాను, వాక్యం నాతో మాట్లాడుతుంది అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ దేవుని మాట నెరవేర్పు కోసం మనం శ్రమపడినప్పుడు ఆ క్రెడిట్ మనకు కాదు దక్కాల్సింది, పరలోకమందున్న తండ్రికి. ఒక భక్తుడు అంటాడు, ఈ మనం చర్చికి దేనికి వెళ్తున్నాము అంటే మనం ఏమనుకుంటామంటే దేవుని సన్నిధిలో సంతోషించవచ్చు అని మనం చెప్తాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఈ చర్చిలన్నీ మనకు ఎందుకు అసలు అంటే, మన కోసం కాదు ఈ చర్చిలన్నీ, దేవునికే, దేవునికి మహిమ చెల్లించడం కోసం ఆయన పెట్టాడు చర్చిలు అంటాడు. అలాగే మనుషులకి సమస్యలు వచ్చినప్పుడు అవి మన సమస్యలు కాదు, ఎందుకంటే ఆ సమస్యల్లో దేవుడు మహిమపరచబడుతున్నాడు కాబట్టి ఆయనకు అవసరం మనకు సమస్యలు రావటం. అందుకే సమస్య వచ్చినప్పుడు కూడా దానికి పరిష్కార మార్గం ఆయన చూస్తానంటాడు. నువ్వు శోధింపబడ్డప్పుడు నువ్వు సువర్ణం వలె మారిపోతావు అంటాడు. ఎందుకంటే ముందు నీలో ఉన్నటువంటి ఆ కష్టాలన్నింటినీ కూడా ఆ శోధనలు వచ్చి నిన్ను గుచ్చుతాయి. గుచ్చినప్పుడు నువ్వు కడగబడతావు, విశ్వాసంలో పెరుగుతావు, అప్పుడు మరి మంచి సువర్ణంలాగా మారిపోతావు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ మనం ఆయన మాటని నెరవేర్చినప్పుడు దేవుని మాట ఎప్పుడూ కూడా ఫలితం ఇవ్వకుండా ఉండదండి. దేవుని మాట అందుకే విత్తనాలు చల్లమని అంటారు. ఎవరు విన్నా వినకపోయినా, బహుశా నా ఛానల్ చూడకపోయినా కూడా నేను ఎందుకు చేస్తూ ఉన్నానంటే ఈ ప్రయత్నం, విత్తనాలు జల్లి వెళ్ళిపోతాను. ఎవరికి దేవుడు రాసిపెట్టాడో వారు ఈ వాక్యాన్ని వింటారు, విని ఆయనలో ఫలించబడతారు, ఆత్మలో ఎదుగుతారు, ఆ పరలోకంలో వారి స్థానాన్ని పొందుకుంటారు. కాబట్టి ఇది దేవుని పని. నేను చిన్న పని చేస్తున్నాను, ఒక గాడిదలాగా మోస్తున్నాను, అంతేగాని నేను చేసేది పెద్ద పని కాదు. ఈ క్రెడిట్ నాకు కాదు, దేవునికి నామానికి మహిమ చెందాలి. మీరు విని దాన్ని అనుసరించినప్పుడు కూడా దేవుడు మహిమపరచబడతాడు. కనుక అది ఫలించే మాట, ఎందుకంటే అది నిత్య జీవపు పూట దేవుని వాక్యము. అందుకే ఆయన ఏమంటే, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. దిస్ ఈజ్ మై కంఫర్ట్ ఇన్ మై ఎఫ్లిక్షన్ ఫర్ యువర్ వర్డ్ హ్యాస్ గివెన్ ఇన్ మై లైఫ్ అని అంటున్నాడు. కాబట్టి దావీదు మహారాజు గారికి కష్టాలు ఎందుకు వచ్చాయి? ఆయన మహారాజు కదా అని మీరు ప్రశ్న వేయచ్చు. కానీ దావీదు గారి చరిత్రను మనం గమనిస్తే, ఆయన గొర్రెల దగ్గర కాపలా ఉన్నటువంటి ఆయన, అన్నదమ్ముల చేత
నిందింపబడ్డాడు, హింసింపబడ్డాడు. ఆ తర్వాత యుద్ధంలో పాల్గొని గొలియాతుని చంపివేసిన సౌలు అసూయ కొద్దీ ఆయన తరిమి తరిమి చాలా ఆయనకి విశ్రాంతి లేకుండా చేశాడు. అలాగే దావీదు గారు మహారాజుగా ఆయన సింహాసనం అధిష్ఠించినప్పుడు దేవుని వాగ్దానము ఆయనకి ఇవ్వబడింది. కానీ ఎంత మంచి మాట దేవుడిచ్చాడంటే, నీ ద్వారా దావీదు వంశమునందు మరి నిత్యము ఏలేటువంటి వాడు ఒకడు ఉంటాడు, సింహాసనం మీద కూర్చుండక మానడు అని అంటాడు. అంత మంచి వాగ్దానం ఉన్నప్పటికీ కూడా దావీదు మహారాజు ఎన్నోసార్లు తరంపడ్డాడు. బయట శత్రువుల వల్ల తరంపడ్డాడు. అలాగే సొంత కుమారుడు అబ్షాలోం చేసినటువంటి ద్రోహం మనకందరికీ తెలుసు. కనుక అన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ఆయన తర్వాత ఆ శ్రమలన్నింటినీ అర్థం చేసుకున్నప్పుడు దేవుని మాట నాకు నిరీక్షణ కలిగించింది అని ఆయన చెప్తూ ఉన్నారన్నమాట. అంటే తన జీవితంలో ఆదరణ ఎక్కడి నుంచి వచ్చిందో దావీదు ఆ శ్రమల నుంచి కనుగొన్నట్టుగా మనం గమనిస్తున్నాం. కనుక మనకి కష్టాలు బాధలు కలిగినప్పుడు మనం విసిగి చెందకూడదు, దేవుని మీద మనం సణుక్కోకూడదు, దేవుని మీద కోపం తెచ్చుకోకూడదు. ఈరోజు మన ఇంటిలో ఎన్నైనా సమస్యలు ఉండొచ్చు, లేకపోతే అనుకోనేటువంటి మరణాలు సంభవించవచ్చు. అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కనుక మనము మన బాధలను ఎదుర్కొనేయడానికి దేవుని మాట, దేవుని వాక్యము మనకి నిరీక్షణ కలిగిస్తుందని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి ఇన్ని శ్రమలు కష్టాలు వస్తున్నప్పుడు అంటే, మీకు ఇందాకే చెప్పాను, దావీదు భక్తుడు ఆయన ఏం చెప్తున్నాడంటే 67వ వచనంలో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఐ వెంట్ ఎస్ట్రే. అంటే నాకు ఎఫ్లెక్షన్స్ ఏమీ రానప్పుడు నా పరిస్థితి అంతా చాలా బాగుంది. అంటే ఎలా ఉందంటే, మనం ప్రాపర్టీ, మన పొజిషన్, మన బ్యాంక్ బ్యాలెన్సెస్, మన యొక్క లైఫ్, మనకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఉన్నతమైన స్థాయి, గుర్తింపు, ఇవన్నీ వచ్చినప్పుడు వీ నెవర్ బోదర్డ్ అబౌట్ గాడ్ కదా. నార్మల్గా ఏంటంటే నా అంత తోడు లేడు అనేటువంటి అవన్నీ కూడా నేనేం చేస్తాయంటే గర్వాన్ని పొందుకునేవాడిగా చేస్తాయి. కనుక ఈ పరిస్థితి వచ్చేటప్పటికి మనం చాలా నాకేంట్లే అనే ఒక కంఫర్టబుల్ జోన్లో ఉండడానికి ఇష్టపడతాం. పొజిషన్ ఉంది, డబ్బు ఉంది, అన్ని సుఖాలు ఉన్నాయి, సో వాట్ నాట్ ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్, కాబట్టి నేను దేనికోసం బాధపడక్కర్లేదు అని చక్కగా మనం కూర్చుండవచ్చు. అయితే ఈ కంఫర్ట్ అనేటువంటి మాట ఎప్పుడు వస్తుంది అని కనుక మనం చెప్తే, ఎవరైతే కష్టాలు రాకముందు దేవుడిచ్చే మాటలోని ఆ యొక్క ఆదరణని పొందుకుంటారో వాళ్ళు కంఫర్ట్ గురించి మాట్లాడతారు. కనుక కంఫర్ట్ అనేది ఈరోజు దైవజనులు వచ్చి మనతో మాట్లాడితే మనకు వెంటనే కంఫర్ట్ రాకపోవచ్చు, లేకపోతే కొంతమంది చెప్తారు కానీ వాళ్ళంతా వాళ్ళ జీవితంలో అన్ని అనుభవాలు లేకపోవచ్చు. కానీ దేవుని మాట నువ్వు నేను విన్నప్పుడు, దాన్ని పట్టించుకున్నప్పుడు, దాన్ని చదివినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు అది మనకి గొప్ప నిరీక్షణ, కంఫర్ట్ని ఇవ్వగలదు. అయితే ఇప్పుడు మనం మొదటి అంశంలోకి వస్తున్నాం. ఫస్ట్ టైం ఏంటంటే, మనకు శ్రమలు రాకపోతే అసలు దేన్ని కూడా మనం లెక్క చేయము. అంటే బిఫోర్ మై ఎఫ్లిక్షన్ అంటున్నాడు ఆయన. నా యొక్క శ్రమలు రాకమునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. ఎందుకంటే శ్రమలు రాకముందు నా యొక్క జీవితము ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్ టు మీ, సో నేను దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి పచ్చిక గల చోట్లకి వెళ్ళాలనుకున్నప్పుడు మనల్ని ముళ్ళ కంచె మీద పడేస్తే మనకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అలాగే ధనం, భోగం మనలను దేవుని నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయినా శ్రమలు మనల్ని ముంచుతూ ఉంటాయి. సిఎస్ లూయిస్ గారు ఏమంటున్నారంటే, గాడ్ విస్పర్స్ ఇన్ అవర్ ప్లెజర్ బట్ హీ షౌట్స్ ఇన్ అవర్ పెయిన్. మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు జస్ట్ గుసగుసలాడతారు మనతో. అదే కనుక మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన చాలా గట్టిగా కేక వేయొచ్చు. ఎందుకంటే పెయిన్ ఈజ్ గాడ్స్ మెగాఫోన్ టు హౌస్ ఏ స్లీపింగ్ వరల్డ్. అంటే పెయిన్ ఈజ్ ఏ గాడ్స్ మెగాఫోన్ టు రౌజ్ ఏ స్లీపింగ్ వరల్డ్. నిద్రపోతున్న లోకాన్ని తట్టి లేపగలిగిన శక్తి ఓన్లీ శ్రమలకే ఉన్నాయి. అందుకే దేవుడు
శ్రమలను ఆయుధాలుగా మలుస్తాడు. కనుక ఈ సంవత్సరం ఏంటంటే అనుకోని రీతిలో ఈ యొక్క మన కోవిడ్ వల్ల ఎంతోమంది నష్టపోయారు, ఎంతో ఆరోగ్యాన్ని కోల్పోయారు, ఎంతో డబ్బు పోగొట్టుకున్నారు, సొంత వాళ్ళని పోగొట్టుకున్నారు, తమకంటూ ఏమీ లేని దీనస్థితికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఈ ఈ శ్రమల్లో, ఈ కష్టాల్లో చాలామంది నిజమైన దేవుని వెంబడిస్తూ ఉన్నారు. నా దగ్గరికి ఇన్ని రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి, ప్రేయర్ రిక్వెస్ట్స్, ఎన్నో గ్రూప్స్, రకరకాల ప్రేయర్ గ్రూప్స్. మేడం పలానా వాళ్ళకి బాగోలేదు, పలానా చాలా పెద్ద పెద్ద గ్రూప్స్. రోజుకి ఇంతమందికి వస్తుందంటే నాకు చాలా బాధ కూడా ఉంది. ఇంతమంది గురించి మేము ప్రార్థన చేయగలమా అనేటువంటి భయం కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది పంపిస్తూ ఉన్నారు రిక్వెస్ట్. అంటే దేవుని వైపు తిరిగి తమ అవసరతలో దేవుని వెతుక్కుంటూ ఉన్నారు కలిగిన శ్రమల్లో. కాబట్టి దావీదు భక్తుడు కూడా తన జీవితకాలం, గత కాలంలో చాలా సంతోషంగా పెరిగినటువంటి ఆయన ఇప్పుడు దేవుని మాటకి విధేయుడు అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే శ్రమలు దేవుని దగ్గరికి నడిపించాయి. కాబట్టి మనం కూడా చాలాసార్లు మన బిడ్డలు బాగున్నారు, మన కుటుంబం బాగుంది, మన జీవితం బాగుంది అని అనుకొని బైబిల్ చదువుతాము, ప్రార్థన చేస్తాము, కానీ దాంట్లో కమిట్మెంట్ ఉండదు. ఏదో అలవాటు ప్రకారం, సాంప్రదాయ ప్రకారం చేస్తూ ఉంటాం ఆ పనులు. కనుక కంఫర్టబుల్ జోన్లో ఉన్నప్పుడు దేవుని నిజంగా వెతికేవారు చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ మనకి నిర్విచారమైన మనసు ఉంటుంది. అంటే దేని గురించి విచారించాల్సిన మనసు లేదు. సమృద్ధిగా ఉండేటప్పటికీ మనకి గర్వం కూడా వస్తుంది. కనుక మనం దేవుని వెదకం. అదే అంటున్నాడు, నాకు శ్రమ కలగ మునుపు నేను త్రోవ విడిచితిని. ప్రభువు వారు ఏమంటున్నారంటే విరిగి నలిగిన హృదయం దగ్గర నేను ఉంటాను అంటున్నారు. కనుక దేవుడు అంత చక్కని పరిస్థితిలో మనతో శాశ్వతంగా ఉండాలి అంటే కనుక there is a very thin line between happiness and sorrowness. A very thin line in between joy and sorrow. Just one phone call is enough to shatter our lives. ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నటువంటి కుటుంబాల్లో ఒక్క ఫోన్ కాల్ వచ్చి కకావికలం చేసినటువంటి జీవితాలు నేను చాలా చూశాను. అందుకనే యెషయా 47:7-9 వచనాలు కనుక చూసినట్టయితే, నేను సర్వదా దొరసాన్నయుందునని నీవు అనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో మనసునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై సుఖం మీద మోజెక్కువై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనే కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా అని అక్కడ వాక్యం మాట్లాడుతూ, ఈ మాటను వినుము, ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించను. ఎంత భయంకరమైన మాటలు యెషయా నాటి ఇశ్రాయేల్ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఒక్క నిమిషము నేను సర్వదా దొరసాన్ని ఉందో, నాకేంటి, ఐఎమ్ సో కంఫర్టబుల్, ఐఎమ్ సో రిచ్ పర్సన్ అని చాలా మురిసిపోతున్నావేమో, ఒక్క నిమిషంలోగా నీకు జరగబోతున్నాయని దేవుడి దినం మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం చాలా సంతోషంగా ఉన్నామని అనుకున్నప్పటికీ కూడా మరుక్షణం ఏం జరుగుతుందో జీవితంలో మనకు తెలియదు. కనుక నిత్యము దేవునికి భయపడవలసిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు నీకున్నటువంటి సమస్త సమృద్ధిని బట్టి, సమృద్ధి అయినటువంటి పరిస్థితులను బట్టి నువ్వు దూరంగా దేవుని వదిలి వెళ్ళావు అనుకోండి, కానీ దేవుడు నిన్ను దూరానికి విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే ఆయన ఎలా దగ్గర తీసుకోవాలో దేవునికి బాగా తెలుసు. అందుకే ఈ శ్రమలు మన పాలిట వరాలుగా మారతాయని ఒక భక్తుడు అంటున్నాడు. ఏంటంటే దేవుడు మనతో మాట్లాడరా అని చాలామంది అడిగితే, ఈ మధ్య ఒక భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏంటంటే ఒక ఫోన్ కాల్తో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు ఆయన. ఎందుకంటే ఫోన్ కాల్లో వచ్చే ఒక న్యూస్ మన జీవితాన్ని, మన స్థితిగతుల్ని మారిపోతాయి. కాబట్టి దేవుడికి తెలుసు ఎప్పుడు అవసరమో మనతో మాట్లాడాలో అప్పుడు ఆయన మనతో ఫోన్ చేసి మాట్లాడతాడు. కనుక దేవుడు మన బాధల్లో, శ్రమల ద్వారా మాట్లాడతారు అని ఆ భక్తుడు అంటూ ఉన్నారు. అంతేకాదు మనం మార్గాలు కూడా సరిచేయడానికి దేవుడు ఈ శ్రమలను ఒక మార్గంగా వాడుకుంటూ ఉన్నారు. ఒకసారి అంటే ఒక స్నేహితుడు తన స్నేహితురాలు గురించి, ఆమె పరిస్థితి గురించి చెప్తూ ఆ మారు మనసు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆమె ఏం చేస్తుంది, స్నేహితురాలు చాలా ఆమె పాపంలో
చెప్పలేనంత పాపంలో ఆమె ఉంది. ఆమె పాపంలో ఉన్నానని ఈయన చెప్పినప్పుడు ఈయన దేవుని వాక్యానికి చెప్తూ ఆమె యొక్క జీవితాన్ని మార్చి ప్రభువు దగ్గరికి నడిపించారు. కానీ జరిగినటువంటి సీక్రెట్ ఏంటంటే, తన స్నేహితురాల్ని ఏ పాపం నుంచి విడుదల తీసుకొచ్చాడో ఆ పాపం ఈయన చేయసాగాడు. చాలాసార్లు మనం ఇతరులను నడిపిస్తున్నామని చెప్పుకుంటూ మనకు తెలియకుండా మనమే ఆ పాపంలో పడిపోతామన్నమాట. కనుక కొన్నిసార్లు ఎదుటివారిని రక్షించడానికని దైవవాక్యాన్ని పంచుతూ రహస్యంగా శాపగ్రస్తమైన జీవితంలో మనం ఉన్నప్పుడు ఆ అమ్మాయిని గురించి ఏం చేయాలని ఒక దైవజనుని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, అతని గురించి మనం మాట్లాడకుండా ప్రార్థన చేద్దాం. దేవుడు ఏ విధంగా ఎప్పుడు ఎలాగ ఆ యొక్క మనసు మార్చాలో ఆయనకి తెలుసు. కనుక వీ హ్యావ్ టు సింప్లీ ప్రే ఫర్ దెమ్ ఫర్ హిజ్ రెపెంటెన్స్ అని చెప్పి ఆయన చెప్పారు. కనుక మొట్టమొదటిగా ఏంటంటే, శ్రమలు రాకముందు త్రోవ విడుస్తాం. అయితే శ్రమలు వచ్చినప్పుడు దేవుని యొక్క మాటను మన హృదయంలో ఉంచుకున్నప్పుడు మన జీవితానికి అది గొప్ప ఆదరణ కలిగిస్తుంది. అంతేకాదు మన జీవితాన్ని సరిచేస్తుంది, తప్పిపోయిన మనలను దేవుని దగ్గరికి చేరవేస్తుంది. రెండవ అంశం ఏంటంటే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఉండుట నాకు మేలాయను. రెండవది ఏంటంటే, డ్యూరింగ్ మై ట్రబుల్స్ వాట్ ఐఎమ్ లెర్నింగ్. నేను ఏం నేర్చుకుంటున్నాను శ్రమల్లో అంటే, ఆయన యొక్క కట్టడలను నేర్చుకోవడానికి నాకు వీలైంది అని దావీదు భక్తుడు చెప్తూ ఉన్నారు. ఇట్ వాస్ గుడ్ ఫర్ మీ టు బి ఎఫ్లిక్టెడ్ సో దట్ ఐ మైట్ లెర్న్ యువర్ డిక్రీస్. నీ యొక్క కట్టడలు ఏమిటో నేను నేర్చుకోవడానికి శ్రమనంది ఉండటమే నాకు మేలైందని ఆయన అంత మహారాజు అయిన కూడా ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనకి శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగిపోతూ ఉంటాం. అయితే కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వాళ్ళ శ్రమల్లో కూడా చాలా ధైర్యంగా ఉంటారు. కష్టాలు వచ్చినా కూడా సింహంలా పోరాటానికి సిద్ధపడతారు. ఎందుకు అంటే కనుక ఆ ఎండ్యూరెన్స్, ఆ ఓపిక, సహనము దేవుడే ఇస్తాడు. కనుక శ్రమల్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, నీ కట్టడలను నీ మాటలను నేను నేర్చుకుంటూ తద్వారా అవి నాకు మేలు కలిగించే స్థితిలో నేను ఉన్నాను అని ఒక మాట మనం వింటూ ఉన్నాం. కనుక ద ట్రూ గాడ్ ఈజ్ ఆఫెన్ బట్ సీన్ ఇన్ ద డార్క్నెస్ అండ్ హిజ్ ప్రజెన్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఫెల్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ డీపెస్ట్ సారో. చాలాసార్లు ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి దేవుడు వచ్చేసి మనల్ని ఆ కష్టాల్లోంచి విడుదల ఇవ్వాలి అని అనుకుంటాం. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఎవరైనా మనకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తాం. మనకి చాలామందిని మనం పెద్దల్ని లేకపోతే దైవజనుల్ని అడిగినప్పుడు వారు మనకి చాలా తెలియని విషయాలు బోధిస్తారు. లేకపోతే మనకు కష్టాలు రానంత వరకు బైబిల్ చాలాసార్లు మనకి చాలామంది అంటారు, అంటే బైబిల్ అండి చాలా కన్ఫ్యూజన్ ఇస్తుంది, కొంచెం క్రిటికల్గా ఉంది, కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి అంటారు. కొంతమంది ఏమంటారంటే ఇది థియరిటికల్లే కానీ రియల్ లైఫ్లో ప్రాక్టికల్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేమని కొంతమంది అంటారు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, ఘడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నది ఆ మాటను తన యొక్క అనుభవాల్లో దేవుడు నేర్పినటువంటి ఆ శ్రమల్లో ఆయన నేర్చుకున్నాడు. కనుక మార్టిన్ లూథర్ కామెంటెడ్ దట్ హీ నెవర్ లెర్న్ ది వర్డ్ అంటిల్ హీ వాజ్ ఎఫ్లిక్టెడ్. వాక్యము గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదట. ఆయన బాగా శ్రమలు వచ్చినప్పుడే దేవుని వాక్యము నుంచి ఆయన నేర్చుకున్నానని చెప్తూ ఉన్నాడు. కనుక మన జీవిత కాలంలో మనను శ్రమలను ఏం చేస్తాయంటే దేవుని మీద మంచి విశ్వాసాన్ని, లోతైన విశ్వాసాన్ని కలిగిస్తాయి. కీర్తనకారుడు 34:19 అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ప్రభువు వారిని విడిపించును. కనుక అనేక శ్రమలు మనకి రావచ్చు, అనేకమైన శోధనలు రావచ్చు. కానీ మన ప్రక్కన ఒక రాజు ఉన్నాడు, లేకపోతే మనను ఆ శ్రమల నుంచి తప్పించే ఒక బలవంతుడైనటువంటి శక్తి మనతో ఉంది అనేటువంటి ఒక నమ్మకము మనిషిని ఎంతగానో ఆ యొక్క శ్రమల నుంచి విడుదల పొందే పరిస్థితిని కలుగజేస్తుంది. కనుక
మన కోరికలు చాలాసార్లు ఎలా ఉంటాయంటే, ప్రభువా ఇలా చేయి నా పట్ల, నా పిల్లల పట్ల ఎలా చేయి, మరి నా ఉద్యోగం పట్ల ఎలా చేయని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన వెంటనే మనం అనుకున్నట్టు చాలా మన సొసైటీలో మన స్టేటస్ చాలా గ్రాండ్గా ఉండాలని మనం కోరుకున్నప్పుడు మన చాయిస్ ఏమో అలా ఉంది. ఏంటంటే చాలా హైఫైగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆశయాలతో మనం జీవిస్తున్నాం. అయితే దేవుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, దేవుని సెలెక్షన్ ఎలా ఉందంటే, మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ పరిస్థితులకు వ్యతిరేకమైన పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ కష్టాల మధ్య మన యొక్క చాయిసెస్, మన ఆశయాల మధ్య దేవుడిచ్చినటువంటి శ్రమల మధ్యకి దేవుని తీసుకువస్తే గనక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనకి ఒకటి తెలుస్తుంది ఏంటంటే, ఆపదలను బట్టి మనకు కలిగే శ్రమ తప్పనిసరిగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే దేవుడు మనతో తోడుగా ఉన్నాడు అన్నది. రెండవది ఏంటంటే, కొన్నిసార్లు మన కన్నీటిని పన్నీటిగా మార్చగలిగిన దేవుడని మన అనుభవాలు చెప్తాయి. మూడవది ఏంటంటే, దేవుణ్ణి మన శ్రమల్లో పిలిచినప్పుడు మనము ఎన్నో పాఠాలు విస్తృతంగా నేర్చుకుంటాం. అణువు మన శరీరంలో ఈ లోకంతో పోరాటం చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేకమైనటువంటి జీవిత అనుభవాలు నేర్పుతారు. కనుక ఆయన మార్గాలు ఎప్పుడు కూడా మన మార్గాల కంటే వేరుగా ఉంటాయి. ఆయన తలంపులు మన తలంపుల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. మనం ఇంత మాత్రమే ఆలోచిస్తాం, ఆయన అంత మాత్రం ఆలోచించగలిగినటువంటి దేవునిగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, జాలి, దయ, కనికరం కలిగినటువంటి కరుణ వాత్సల్యమూర్తి. కనుక ఆయన తన బిడ్డల పట్ల చాలా నమ్మకంగా వారి యొక్క సమస్యలో వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తారు. కాబట్టి మన విషయంలో మనం బలవంతులం కాదు, గట్టి వాళ్ళం కూడా కాదు, తెలివైన వాళ్ళం కూడా కాదు. మరి మనం అనుకున్నంత తెలివైన వాళ్ళం కాకపోయినప్పటికీ కూడా మనకు కలిగిన శ్రమలో ఏ విధంగా సహాయం లేనివారుగా ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మీద ఆధారపడటం నేర్చుకుంటున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, నేను నేర్చుకుంటున్నాను, నేను శ్రమనందు ఉంటే నాకు మేలైంది, ఎందుకంటే నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు నాకు శ్రమనందు ఉండటం మేలాయను అని చెప్తున్నాడు. చాలాసార్లు మనం బాగా అన్ని విధాల లైమ్లైట్లోకి వచ్చేసిన తర్వాత సడన్గా ఏదో డ్యామేజ్ జరుగుతుంది జీవితంలో. అసలు మనం ఊహించాం. మనం పనిచేసే చోట మనకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే మన కుటుంబంలో పైకి వచ్చిన కుటుంబం సడన్గా ఏదో నష్టం, ఆస్తి నష్టమో ప్రాణ నష్టమో జరిగి చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, దేవుడు చూడటం లేదా, నేను ఇంత నీతిమంతురాలుగా బ్రతుకుతున్నాను, ఇంత భక్తిగా బ్రతుకుతున్నాను, నాకెందుకు ఇలా జరుగుతుంది, నేను ఏమి తప్పు చేయలేదు కదా, నా పరిస్థితి ఇలా ఎందుకు మారింది అని. నేను కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంతమంది పెట్టేటువంటి బాధలతో నేను ఒకసారి దేవుడిని అలా అడిగాను, ఏంటి ప్రభు ఇలా జరుగుతుంది అని అడిగినప్పుడు ప్రభువు వారు ఏంటంటే ఆయన సమాధానము నాకు ఏమీ రాలేదు. అయితే నేనేం చేశానంటే, ప్రభు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను కనుక ఏం చేయాలన్నది అది మీ చిత్తం అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే యూ కాంట్ రష్ గాడ్, దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఫోర్స్ చేయలేవు. యూ కాంట్ ఫోర్స్ ద లార్డ్ ఫర్ హిజ్ ఇన్వాల్వ్మెంట్ ఇమీడియట్లీ. నువ్వు త్వరగా నా విషయంలో నువ్వు త్వరగా ఏదో ఒక పరిస్థితి మార్చాలి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ గాడ్ హీ నెవర్ డూ లైక్ దట్. ఆయన ఇష్టం, అది దేవుని చిత్తం. ఆ శ్రమల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆ శ్రమలు మనకు పంపాడు ఆయన. మనం తప్పు చేసినా తప్పు చేయకపోయినా దట్ వాస్ సెంట్ బై గాడ్. కనుక మనం మౌనంగా వినడమే. కాబట్టి దేవుణ్ణి ఫోర్స్ చేసి ఆయన ప్రతిస్పందన చూడాలని అనుకోవటం అవివేకం. కానీ ఆ సమస్యకు తగిన రీతిగా ప్రభువు వారు ఏ సమయంలో స్పందించాలో ఆ సమయంలో స్పందించి, ఆ సమస్య ఎందుకు వచ్చింది అన్నది మనం ఎప్పుడు ఆలోచిస్తామంటే, కొద్ది కాలం గడిచిపోయిన తర్వాత ఆ సమస్య ద్వారా వచ్చిన మేలు మనకు తెలుస్తుంది అన్నమాట. కనుక ఆయన దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నా జీవితంలో నేను పొందిన శ్రమలన్నీ కూడా నాకు తర్వాత మేలుకరంగా మారిపోయాయని చెప్తున్నాడు. కనుక మనం నెగిటివ్గా ఉన్న మన సిచ్యుయేషన్స్ని బట్టి మనం మార్చమని దేవుణ్ణి అడుగుతాం. లార్డ్ చేంజ్ మై సర్కమ్స్టాన్సెస్, లార్డ్ చేంజ్ మై
పొజిషన్, లేకపోతే నాకు ఇక్కడ ట్రాన్స్ఫర్ కావాలి, నా పరిస్థితి ఇలా ఉంది అని మనం దేవునికి డిక్టేట్ చేస్తాం మన పరిస్థితులు శ్రమలను బట్టి. కానీ చాలాసార్లు నా అఫీషియల్ వర్క్ ఇలా ఉంది, నా వైవాహిక జీవితంలో ఈ శ్రమలు ఉన్నాయి, నా బిడ్డల జీవితం వల్ల ఈ శ్రమలు ఉన్నాయి, నా హెల్త్ పొజిషన్ బాగోలేదు, లేకపోతే నా పిల్లల బిహేవియర్ బాగోలేదు, ఇవన్నీ మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మార్చకపోతే మనం చాలా వరీగా ఉంటాం. కానీ దేవుడు వెంటనే మన స్థితిగతులను ఏమీ మార్చరండి, అది గమనించండి. శ్రమలు దేనికోసం వస్తున్నాయంటే మన జీవితంలో అవి తర్వాత వరాలుగా మారతాయి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఆయన ముందుగా నీ శ్రమలను మార్చడం కంటే నిన్ను మార్చాలని చూస్తూ ఉన్నాడు. హీ వాంట్స్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. అంటే నీవు ఒక రూపాంతర అనుభవంలోనికి రావాలి అనేది దేవుని ఉద్దేశం. అందుకే చాలాసార్లు మనం దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటే వెయిట్ అనే సమాధానం వస్తుంది, కానీ ఎస్ ఆర్ నో వెంటనే మనకి రాదు. కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు 27వ అధ్యాయము 14వ చరణంలో అంటాడు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయము నిబ్బరముగా ఉంచుకును. వీ హ్యావ్ టు వెయిట్ అపాన్ గాడ్. ఆయన మీద మనం ఆధారపడాలి. దెర్ ఈజ్ నో వే. ఇంకొక రిసార్ట్ లేదు మనకి. అదే దానికి వెళ్ళిపోయి అల్టిమేట్గా ఇంకొకళ్ళు వెళ్ళి అడిగినా కూడా మనకి సమాధానం రాదు. కనుక దేవుని పట్ల మనం ఏం చేయాలంటే ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండు, వెయిట్ అపాన్ హిమ్, ధైర్యం తెచ్చుకొని నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకో. ఎందుకంటే నా రాజు పైన ఉన్నాడు, ఆయన ఏదో ఒక రోజు హీ విల్ ఎన్కౌంటర్ విత్ మై సిచ్యుయేషన్. నా పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడతారు, నా పరిస్థితులు మారతాయి, నేను ప్రార్థన చేస్తున్నాననే నమ్మకంతో నువ్వు బ్రతకాలి. కనుక కొలస్సీ 1:11 అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు ఏంటంటే, తన లేఖను చదువుతున్న పాఠకులకు ఈ గమనింపు గూర్చి చెప్తాడు. ఏమిటంటే, మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు దేవుని బతిమాలుకొంచున్నాను. చాలా పెద్ద వచనం అండి ఇది. కనుక ఆయన ఇక్కడ ప్రార్థన చేస్తూ దేవునికి బతిమలాడుకుంటున్నాడు ఏంటంటే పూర్ణ శాంతము, దీర్ఘశాంతము కలిగిన వారు. మనకు తెలుసు గలతీ 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే ఆత్మఫలములో దీర్ఘశాంతము అనేది చేర్చబడింది. కనుక మనం ఓపికతో కనిపెట్టాలి. మన సమస్యలు వచ్చినప్పుడు ఎండ్యూరెన్స్, ఓపికతో వెయిట్ చేయడమే. కనిపెట్టినప్పుడు ఆయన అంటున్నాడు సహనము, ఓపికతో మీరు ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు అంటున్నాడు. కనుక దైవ కృపనందు ఎదగాలంటే మనకి ఈ దీర్ఘశాంతము చాలా అవసరం. ఎప్పుడైతే మనము ఓపికతో కనిపెడతామో దైవజ్ఞానం మనతో మాట్లాడినప్పుడు మనం అనేకమైనటువంటి విషయాలను దేవుని దగ్గర నుంచి తెలుసుకుంటాం. అంటే మన శ్రమలు ఆపదలు మనకి ఎలా మేలుకరంగా మారాయో ఇతరులకి సాక్ష్యం చెప్తాం అనుభవంతో. పలానా పరిస్థితి ఇలా వచ్చినప్పుడు నేను చాలా నాకు ఆ యొక్క సమస్యకు సమాధానం దొరక నేను చాలా ఇబ్బంది పడ్డాను, అయితే బ్రదర్ తర్వాత ఇలా జరిగింది, అది నిజంగా నా జీవితంలో చాలా టర్నింగ్ పాయింట్ అయింది అని చాలామంది సాక్ష్యము చెప్తూ ఉంటారు. కనుక మనకి కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్లో మనం ఓపికతో దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవుతారు, ఆయన ఎన్కౌంటర్ అవుతారు. కనుక ఆ కష్టాలు శ్రమలు గుండా ప్రయాణం చేసినప్పుడు దేవుడు నా జీవితంలో మంచిగా ఉండేలాగా ఆయన చేసిన ప్రణాళిక ఇంత గొప్పది అని చెప్పి మనం సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే అంటున్నాడు ఆయన, నేను శ్రమ నుండి ఉంటా నాకు మీలా ఆయన అంటున్నాడు. తర్వాత శ్రమలు వచ్చిన తర్వాత ఆయన తెలుసుకుంది ఏమిటి అంటే కనుక మూడవది విషయంగా ఏంటంటే ఆఫ్టర్ మై ట్రబుల్స్ ఐ నోన్ టు దిస్ అంటాడు. అంటే ఏంటంటే 119వ అధ్యాయం కీర్తనలు 75వ చరణంలో అంటాడు ఏంటంటే, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసిత గలవాడివే నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును ఐ నోన్ అంటున్నాడు. అంటే నేను ఎరుగుదును అనే మాట కొన్ని సంవత్సరాల సుదీర్ఘ జీవన యాత్రలో మనకి ఎదురైన సమస్యలు కానీ ఇబ్బందులు కానీ శోధనలు కానీ వాటి నుంచి ఆ భయంకరమైన పరిస్థితుల్లో గుండా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనను ఎలాగ సహాయం చేశారో ఆ అనుభవాల గురించి మాట్లాడటం నేను ఎరుగుదును అనే విషయంలో. కనుక బహుశా మనందరి జీవితాల్లో
దేవుడు తప్పనిసరిగా మేలు చేసి ఉంటాడు. కష్టాలు వచ్చి ఉంటాయి, ఆ కష్టాలకు తగిన ఫలితం మనం అక్కడ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సమాధానం మనం పొంది ఉంటాం. కనుక ఒక భక్తుడు ఏమంటే అంటే, మనం నడుస్తూ ఉన్నప్పుడు మన కాలితో పాటు ఇంకొక కాళ్ళు నడుస్తుంటాయి. అంటే మన జత కాళ్ళు నడుస్తూ ఉంటే వాటి మీద ఇంకొక జత కాళ్ళు నడుస్తూ ఉంటాయి, మీకు తెలుసా అన్నాడు. అంటే ఎవరు అని అంటే కనుక అది యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు సమస్యల గుండా వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆయన నీతో ఉన్నాడు. గడాంధకారం లోయలోకి నువ్వు దిగినప్పుడు కూడా ఆయన నీతో ఉన్నాడు. అందుకే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అన్నది ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఏమనుకుంటామంటే, ఎంత కష్టమైన పరిస్థితి నాకే రావాలా, అంటే ప్రభువారు మనతో నడుస్తున్నారు, మనలో ఉన్నారు, మనతో ఉన్నారన్న ఫీలింగ్ మనకు తెలియదు కనుక ఆ శ్రమల్లో శోధనలో సొమ్మసిల్లిపోయి సోలిపోయి కన్నీరు కార్చి ఓపిక లేక కింద పడిపోయిన వాళ్ళం చాలామంది ఉంటాం, దిగజారిపోయిన వాళ్ళం చాలామంది ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమ ఎలా పలకరిస్తుందంటే, నువ్వు వేసే ప్రతి అడుగు వెనక ఆయన అడుగు ఉంది, ఆయన నడిపిస్తూ ఉన్నారు నిన్ను. కనుక దేవుని యొక్క అడుగులు మన అడుగుల మీద ఉన్నాయి, దాన్ని ఫుట్ ప్రింట్ స్టోరీ అంటారు. కనుక దేవుడు మనను పిలిచి మన యొక్క అడుగులు మాత్రమే కాదు, మనం నడవలేని శక్తి లేని వాళ్ళం అయినప్పుడు కూడా ఆయన మనల్ని ఏం చేస్తారంటే, ఆయన చేతుల్లో, ఆయన బాహువులో, ఆయన కౌగిల్లో మనల్ని చేర్చుకుంటాడు. ఆయన చేతులతో మనల్ని మోయగలిగిన దేవుడు. అది గమనించారా మీరు? దేవుడు కాళ్ళుకి మనకు శక్తి లేదని మనం పడిపోతే ఆయన చేతులతో మనల్ని ఎత్తుకొని మనకి మన యొక్క సమస్యకు సమాధానం చెప్పగలిగిన దేవుడు. కనుక ఓ నా బిడ్డ, నువ్వు నడవలేకపోతే నేను నా చేతుల మీద మోసుకుపోతానని దేవుడు చెప్పినట్టుగా మనం చాలామంది జీవితాల అనుభవాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక ఈరోజు దావీదు కీర్తనకారుడు తనకు కలిగిన శ్రమలను బట్టి విశ్వాసములో మనం ఏం చేయగలము అని అనుకుంటే కనుక 3 విషయాలు చెప్తూ ఉన్నారు. ఎవ్రీథింగ్ గాడ్ సేస్ ఈజ్ రైట్. దేవుడు చెప్పినది ఏదైనా కూడా అది సరి అయినటువంటి సమాధానం. రెండవది ఏంటంటే, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఈవెన్ ఇన్ అవర్ ట్రబుల్స్. మన యొక్క శ్రమల్లో, మన యొక్క కష్టాల్లో, బాధల్లో కూడా దేవుడు నమ్మదగిన వాడు అని చెప్తూ ఉన్నాడు దావీదు. మూడవది ఏంటంటే, ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్ టు అస్. మనకు జరుగుతున్న ప్రతి దానిలోనూ దేవుని యొక్క అనుమతి ఉంది, దేవుడు మనతో ఉన్నాడు. ఈ 3 అంశాలని మనం గమనించాలి. అయితే దావీదు గారు తన జీవితంలో కలిగిన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకుల్లో కూడా ఆయన తెలుసుకున్న గొప్ప జ్ఞానం ఏంటంటే, ఆయన ఏమంటున్నాడంటే 75వ వచనం అంటాడు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవే నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఈ శ్రమలు నువ్వు చేసినవే కానీ నాది కాదు. అందుకే నేను మీకు ఇందాకే చెప్పాను, మనకు వచ్చే కష్టాలు మన కోసం కాదు, దేవుడు మహిమపరచబడ్డానికి. ఈ గురుడ్డివాడిగా పుట్టడానికి తల్లిదండ్రులు కారణమా, ఎవరు కారణం అంటే, యేసుప్రభు వారు ఏం సమాధానం చెప్పారు? ఇది వారి తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు, వాడు చేసిన తప్పు కాదు, కానీ దేవుని నామం మహింపరచబడటానికి. కనుక మన జీవితంలో చాలా సమస్యలు దేవుని నామం మహింపరచబడాలి, అనేకులకు సాక్ష్యం చెప్పడానికి ఆయన చెప్తూ ఉన్నాడు. కనుక ఆపదలు, కష్టాలు, వేదనలు మన చుట్టూ ముట్టినప్పుడు పొగమంచు వలె మనకి సరైన ఒక మార్గము కనబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రేమ, నమ్మకం కలిగిన దేవుడు ప్రతి దాన్ని కంట్రోల్ చేయగలడు. హీఈస్ కంట్రోలింగ్ అవర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన అనుమతితోనే జరుగుతూ ఉంది. అది తెలుసుకోకుండా ఏమనుకుంటామంటే, నేను కాబట్టి ఇంత గొప్పవాడిని అయ్యాను, నా బాహుబల సామర్థ్యం కాబట్టి ఇంత గొప్పవాడిని అయ్యానని మనం గొప్పలకు పోయి ఇబ్బందులు పాలవుతున్నాం. కనుక ఆ ప్రభువారు యెషయాలో అంటాడు, నీకు వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు, నీకు దోషారోపణ చేయవారి మీద నువ్వు నేరస్థాపన చేస్తావు అంటాడు. కనుక నీకు వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు కనుక. స్టెఫెన్ గారి ప్రార్థన మనం విన్నప్పుడు ఆయన ఎంతగానో ఇలాగే దేవుని గురించి చెప్పినట్టుగా మనం చూస్తాం. శ్రమలు వచ్చినప్పుడు దేవుని పట్ల నమ్మకం ఆయనకి ఎంత గొప్పగా ఉందంటే, చివరికి ఆయన ప్రాణం ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కనుక దేర్ ఆర్ 3 స్టేజెస్ ఇన్ అవర్ ఫెయిత్. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ ఫెయిత్ ప్రాసెస్. ఇప్పుడు 3 రకాలైనటువంటి ఫెయిత్ ఏంటంటే, దెర్ ఈజ్ ఎ ఫెయిత్ దట్ ఒబేస్. అంటే ఏంటంటే, విశ్వాసములో
మనము దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నప్పుడే విశ్వాస్యత మనకు వస్తుంది. నౌ ఐ కీప్ యువర్ వర్డ్, నీ వాక్యము నన్ను బ్రతికించినది కనుక నేను నీ పట్ల విధేయుని అవుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. కనుక నాకు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను. ఈ విధేయత అనేది ఏం చేస్తుందంటే, దెర్ ఈజ్ ఎ ఫెయిత్ దట్ ఒబేస్. నౌ ఐ కీప్ యువర్ వర్డ్. ప్రభువా, ఆ విశ్వాసము నేనేం చేస్తుందంటే దేవుని మాటను నీ హృదయంలో ఉంచుకునేలా చేస్తుంది. రెండవది ఏంటంటే, మరి దెర్ ఈజ్ ఎ ఫెయిత్ దట్ ఎఫర్మ్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు బి ఎఫ్లిక్టెడ్. నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు నాకు శ్రమలంది ఉండుట మేలాయను. కనుక ఇట్టి విశ్వాసము, నేను శ్రమ పొందినప్పుడు కూడా నాకు అది మేలుకరము, అది దీవెనకరము, నా జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక గిఫ్ట్ అని నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో, దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను అధికముగా హెచ్చించగలడు. మూడవది ఏంటంటే, దెర్ ఈజ్ ఎ ఫెయిత్ దట్ గ్లోరిఫైస్. ఇన్ ఫెయిత్ఫుల్నెస్ యూ ఎఫ్లిక్టెడ్ మీ. నీ విశ్వాస్యత గలవాడవే, నువ్వు నన్ను శ్రమపరిచితువని నేను ఎరుగుదును అంటున్నాడు. దేవుని మహిమపరచడానికి ఈ శ్రమలు వచ్చాయని చెప్తూ ఉన్నాడు. కనుక మనకు కలిగిన శ్రమలన్నీ మన కోసం కాదు, దేవుని కొరకే. అనగా ఆయన నామహిమార్థమే ఈ యొక్క కష్టాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి నీ చుట్టుప్రక్కల ఉన్న వారికి, ఈ భూమి మీద ఒకవేళ నువ్వు నీ యొక్క శ్రమలో నీ చుట్టుప్రక్కల వాళ్ళ మీద దృష్టి పెడితే వాళ్ళ దగ్గర నుంచి సహాయం కొంచెమే రావచ్చు. కొన్నిసార్లు అసలు వాళ్ళు బోధరవ్వకపోవచ్చు, నీకే విధమైన సహాయం అందించకపోవచ్చు. నీ సొంత బంధువులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నిందించవచ్చు, నీ సొంత బిడ్డలు నిన్ను వదిలివేయవచ్చు. కానీ ప్రభువు వారు ఏమంటున్నారంటే, అవన్నీ నా అనుమతితోనే నీకు వచ్చాయి. ఎందుకంటే నీవు నీ సొంత వాళ్ళని చూసి ఆనందంగా అతిశయపడుతూ ఉన్నావు, నీ సొంత వాళ్ళ మీద ఆధారపడటం నేర్చుకున్నావు. కానీ నీకు మరలా నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వు నా మీద ఆధారపడటం నేర్చుకోవాలి. కనుక ఈ శ్రమలు నా దగ్గర నుంచే నీకు వచ్చాయని ప్రభువారు చెప్తూ ఉన్నారు. కనుక నువ్వు అతిగా మంచిగా ఉన్నందున కానీ, బహుభక్తిపరుడిగా అయిపోయినందువల్ల కానీ, నీతిమంతుడిగా ఉన్నందువల్ల కానీ నాకు శ్రమలు రాకూడదని నువ్వు అనుకోవడం తప్పు. ఎందుకంటే ప్రభువారు మనకి ఒక శిక్షణా కాలము, అంటే ట్రైనింగ్ పీరియడ్. ఈ లోకంలో మన జీవనయాత్ర ఒక ట్రైనింగ్ పీరియడ్. సమస్యలు రాక మానవు. కనుక ఆ సమస్యలు, శ్రమలు వచ్చినప్పుడు మనం యోబు గారి కష్టాలు చూసాం. ఆయన ఎంత శ్రమ పడ్డాడో మనం చూసాం, ఆయన ఎంత భక్తిగా ఉన్నాడో చూసాం. అయినప్పటికీ కూడా ఆయనకి మరి ఎన్ని శ్రమలు ఎందుకు వచ్చాయి అంటే ప్రభువు వారే అలౌ చేశారు. ఆయన నీతిమంతుడు నిలబడతాడు అని అపవాదితో ఆయన ఛాలెంజ్ విసిరారు. కాబట్టి నా ఇంటిలో మరణం ఎందుకు వచ్చింది ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేస్తున్నానని నువ్వు అనుకుంటే అది కుదరదు. లేకపోతే నాకే ఇలా ఎందుకు జరిగింది ప్రభువా అనుకుంటే అది కుదరదు. అది దేవుడు మన జీవితంలో అలౌ చేస్తే మన యొక్క ప్రార్థనాయుతమైన నీతివంతమైన జీవితం కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంది. అందుకే దావీదు భక్తుడు ఏమిటంటే, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవే, నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును అంటాడు. కనుక ఎఫ్లిక్షన్స్ రాకముందు నువ్వు ఎలాగున్నావు, ఎఫ్లిక్షన్స్ వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావు, ఈ ఎఫ్లిక్షన్స్ దేనివల్ల వచ్చాయో నువ్వు తెలుసుకున్నావా అంటే కీపింగ్ హిజ్ వర్డ్, learning the troubles. Third one is you know, known to you. దేవుడు ఏం చేశాడంటే, ఆయన నీ తీర్పులు న్యాయమని విశ్వాస్యత గలవాడివై నీవు నన్ను శ్రమపరిచితువని నేను ఎరుగుదును అంటాడు. కాబట్టి ప్రియులారా, వాక్యం వినిచిన మీ అందరికీ కూడా నేను సింపుల్గా కొన్ని సజెషన్స్ ఇవ్వదలుచుకున్నాను. ఒకటి, కష్టాల్లో, శ్రమల్లో, ఆపదలు, మరి ఊహించలేనటువంటి విధంగా మన జీవితం పతనం అయిపోతూ ఉన్నప్పుడు, పడిపోతూ ఉన్నప్పుడు, సోలిపోతూ ఉన్నప్పుడు మనకు వచ్చిన కష్టాలను బట్టి ఎలా స్పందించాలి? ఒకటి, కష్టాల్లో, శ్రమల్లో దేవునికి వందనాలు చెప్పాలి. దేవుని విడిచిపెట్టడం కాదు, దేవుని నిందించటం కాదు, కానీ ఆకాశం, మహాకాశం, భూమి సమస్తము సృజించిన దేవుని యొక్క నామాన్ని మనం నిరంతరము స్తుతించినప్పుడు, స్తుతియాగము ద్వారా మనకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా పటాపటా పంచులుగా వెళ్ళిపోతాయి. అంతేకాదు, దేవునికి కొలస్సీ గ్రంథంలో మనం చూస్తాం, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. సో వీ హ్యావ్ టు లెర్న్
టు కౌంట్ అవర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. మనకి దేవుడు ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నారండి. ఈరోజు ఇంత శాశ్వతంగా చక్కగా నిలబడి ఆరోగ్యవంతులుగా ఉన్నామంటే అది దేవుడిచ్చిన కృప కాదా? కాబట్టి నీవు వీ హ్యావ్ టు కౌంట్ ద బ్లెస్సింగ్స్. అదేవిధంగా సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కౌంట్ అవర్ ట్రబుల్స్. కష్టాలను కూడా మనం లెక్క పెట్టినప్పుడు ఆ కష్టం ద్వారా వచ్చినటువంటి బ్లెస్సింగ్ ఏమిటో మనం మళ్ళా బైరేజ్ వేసుకోవడానికి వీలవుతుంది. కనుక మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి వందనాలు చెల్లించాలి. రెండోది, లుక్ ఫర్ గాడ్స్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ యువర్ లైఫ్. నీ కష్టాల్లో, ఇబ్బందుల్లో ఎవ్వరూ కూడా నీకు సహాయం చేయకుండా వదిలివేస్తే దేవుడు తన దూతలను పంపి నీకు పరిచర్య చేయగలడు. అంత గొప్ప శక్తిమంతుడు, జీవము పునరుద్ధానముడు అయినటువంటి దేవుడు, మరణాన్ని జయించిన దేవుడు, ఆయన నీకు సహాయం చేయగలడు. ఒకవేళ దేవదూతలు వచ్చి నీ దగ్గర లేకపోతే ప్రభువారే వచ్చి నీకు సహాయం చేస్తారు. కాబట్టి కెన్ యూ ఫైండ్ ద ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ గాడ్ వైల్ యు ఆర్ ఇన్ ట్రబుల్స్. సమస్యల్లో దేవుని యొక్క వేలి ముద్రలు నీ జీవితంలో ఎన్ని ఉన్నాయో ఎప్పుడైనా చూసావా? కనీసం చూడాలని, ప్రభువా నీ యొక్క వేలి ముద్రలు చూడగలిగినట్టుగా నా కన్నులు తెరవమని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? కనుక నిరాశ నిస్పృహలు చెందకుండా దేవుడు చేసేటువంటి ఆ మేళ్లను మనం చూడటానికి ఆయన వేలి ముద్రలు మన జీవితం మీద ఎక్కడెక్కడ ఉన్నాయో మనం వెతకాల్సిన అవసరం ఉంది. కనుక ఆ విధంగా ప్రార్థన చేయాలి. మూడవది, ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. దేవునిలో లీనమైపో. దేవుని మాటలో, దేవుని వాక్యములో, దేవుని సన్నిధిలో, పరిశుద్ధాత్మతో నువ్వు లీనమవ్వాలి. అంటే ఈ ఆత్మ పరమాత్మతో కలిసిపోవాలి. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారో అది చాలా బలంగా ఉంటుంది. కనుక ఆయన ఏమంటున్నా అంటే, ఒక భక్తుడు, ఇమర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్. మరి శ్రమలు వచ్చినప్పుడు దూరంగా చాలామంది వెళ్ళిపోతాం. ఈ దేవుడికి నేనే కనబడ్డాను ఏంటంటే, ఈ దేవుడు మంచోడు కాదని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు విడిచిపెట్టాడు. నువ్వు ఎంత దూరంగా వెళ్ళావో అంత దూరాన్ని నుంచి ఆయన పట్టుకొచ్చి మళ్ళీ కూర్చోబెడతాడు. కనుక నీ ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకీభవించి నీ శ్రమలను బట్టి దేవుని నువ్వు స్తుతించినప్పుడు ఆయన యొక్క ఆదరణ, కాపుదల నీవు పొంది నువ్వే మర్చిపోయేటువంటి పారవస్యంలోనికి వెళ్తావు. దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడని చెప్తావు. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసము, అచంచల విశ్వాసం కలిగి ఉంటాం. ఏదో జస్ట్ ఇలా చెప్తే విత్తనాలు వేస్తే రోడ్డు మీద పడ్డట్టు విత్తనాలు, లేకపోతే ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలుగా ఉండకూడదు. శ్రేష్టమైన నేలలో పడినటువంటి విత్తనాలుగా మనం ఉండాలి. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు పడిపోకుండా నిలవబడగల శక్తినిచ్చే దేవుని వైపు మనం ధ్యానిస్తే కనుక నీ ముందున్న జీవిత పందెపు రంగములో పరిగెత్తడానికి దేవుడు తన శక్తిని ఇస్తాడు. మరి నీవు శ్రమల ద్వారా నేర్చుకున్నది నీవు తెలుసుకుంటే దాన్ని ఇతరులతో దేవుని గుర్చినటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలని ఇతరులతో పంచుకోవడం నేర్చుకో. వెన్ యువర్ లెర్నింగ్ బికమ్స్ నోయింగ్, షేర్ వాట్ యు హ్యావ్ లెర్న్ అబౌట్ గాడ్ విత్ సమ్వన్ ఎల్స్. దేవుడు ఈమెయిల్ చేశాడని చెప్పాలంతే కానీ నీ దగ్గరే ఆ మెయిళ్ళని ఉంచుకోవడానికి వీలేదు. అండ్ వీఆర్ ఆల్ wounded బై అవర్ ఎఫ్లిక్షన్స్. ప్రతి ఒక్కరము ఏదో శ్రమ ద్వారా గాయాన్ని పొందిన వాళ్ళం. అయితే వీటిని ఈ శ్రమలన్నీ కూడా నాకెందుకు వస్తున్నాయని అనుకోకుండా మనం దేవుని ప్రేమను, కరుణను, సహాయతను తెలుసుకున్నప్పుడు మన యొక్క జీవితము నిత్య జీవంలోనికి, మన జీవితము ఎంతోమందికి ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మనల్ని చూసి ఎంతోమంది బలహీనులు బలవంతులు అవుతారు. ఎంతోమంది దుఃఖపడిన వారు సంతోషభరితులు అవుతారు. నీతిమంతులు వర్ధిల్లినప్పుడు పట్టణంనకు సంతోషకరం అంటాడు సామెతల్లో. కనుక ఎప్పుడైతే మనం వర్ధిల్లుతూ ఉంటామో మన జీవితమే ఒక సాక్ష్యం ప్రజలకి, బలహీనంగా ఉన్నవారికి. కనుక గాయపడినటువంటి శ్రమల ద్వారా గాయపడినటువంటి వాళ్ళము మనందరము కూడా వెన్ అవర్ ట్రబుల్స్ ఆర్ ఫ్రమ్ గాడ్ దే హంబుల్ అస్. శ్రమలు దేవుని నుంచి వచ్చినాయి అనుకోండి, మనం తప్పుడు పనులు చేసి శ్రమలు పడితే అది లాభం లేదండి. శ్రమలు దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు మనము తగ్గించుకున్నప్పుడు అవి మనలోని గర్వాన్ని, మనలోని నిర్విచారమైన మనస్సుని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సమృద్ధిగా ఉన్నాను నాకేమిటిలే అనేటువంటి కంఫర్టబుల్ ఫీలింగ్ని అది అలౌ చేయదన్నమాట. అంటే ఇట్ కిల్స్ అవర్ ప్రైడ్, ఫోర్స్ అస్ టు అడ్మిట్ అవర్ వీక్నెస్ అండ్ డ్రైవ్ అస్ టు
the Savior who alone can help us when all earthly aids have failed. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి ఏ విధంగానూ సహాయానికి రానప్పుడు దేవుని దగ్గర మనం తల వంచి ప్రార్థించినప్పుడు ఆయన నిత్య జీవంలో ఉన్నటువంటి ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక మన శ్రమలో మనకి ఎవరు దగ్గరుండి సహాయం కలిగినప్పుడు ఒక బోర్డు చదువుతామంట, ఒక సైన్ బోర్డు ఉంటుందంట. ఏమంటుంది తెలుసా? క్వైట్, గాడ్ ఈజ్ ఎట్ వర్క్. నీకు సహాయం రాకపోలేదు అంటే కనుక నిశ్శబ్దంగా ఉండు, ప్రార్థించు. నువ్వు అంతకంటే ఏం చేయలేవు కదా. గాడ్ ఈజ్ ఎట్ వర్క్. ఆయన నీ పనిలో ఉన్నాడు, నీ యొక్క సమస్యను పరిష్కరించే పనిలో ఆయన ఉన్నాడు అని నువ్వు గుర్తు చేసుకో. కనుక దేవుని సేవకులతో కలిసి ప్రార్థించడం నేర్చుకోండి. బట్ డోంట్ గివ్ అప్ ఇన్ ఫెయిత్. లెట్ గాడ్ డూ హిజ్ వర్క్ ఇన్ యూ. దేవుడు ఆయన పని నీ జీవితంలో చేసేటట్టు దేవుని అలౌ చేయండి. అంతేగాని విచారం, దుఃఖించే అంశాలు ఏమైనా ఉంటే మన శ్రమల్లో, ఆపదల్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ కొరకు మనం ఆయన దైవ సహాయం కొరకు మౌనంగా ఎదురు చూసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మన శ్రమల్లో మనకి వరాలుగా మారుస్తాడు. అంతేకాదు మన శ్రమలు మనకు కలిగిన ఇబ్బందులను బట్టి మనము తిరిగి అవి మన జీవితంలో మేలుకరంగా ఎలాగ మారాయో, వరాలుగా ఎలా మారాయో ఇతరులతో సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని నామం మహింపరచబడుతూ ఉంటుంది. కనుక ఒక ప్రమాదం ఉంది ఏంటంటే చాలాసార్లు దేవుని ఇన్వాల్వ్మెంట్ మన సమస్యల్లో దొరకకుండా మనకు మనమే నిర్ణయాలు చేసుకుంటాం. ఇది చాలా విచారకరమైనటువంటి, విషాదకరమైన సంగతి మానవ జీవితంలో. దేవుడు పంపిన శ్రమలను ఆయన ద్వారా పరిష్కరించుకోకుండా మనమే పరిష్కరించుకుందామని వెళ్ళి మన జీవితాల్లో ఫెయిల్ అయిపోయినటువంటి ఎన్నో జీవితాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఈ దినం దావీదు భక్తు వలె, నేను నీ కట్టలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను అనే స్థాయికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకువస్తారని వినుచున్న మీరందరికీ, చెవులుగలిగిన ప్రతి ఒక్కరూ ఆత్మ చెప్తున్న మాట వినాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, ఈ సమయంలో మా ప్రియులతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, శ్రమానుభవము ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. బైబిల్లో ఎంతో గొప్పగా వ్రాయబడింది ప్రభువా. శ్రమానుభవంలో మీకంటే మేము ఎవ్వరం కూడా చాలం తండ్రి. గొప్ప కష్టాలు పొందిన దేవుడు నాయన. అయితే మీరు ఆ యొక్క శ్రమానుభవం నుంచి మాకు ఇచ్చిన నిత్యజీవం అనే మాట కొరకు, మీరిచ్చిన ఆ యొక్క పరలోకపు రక్షణ కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ మాట ఎందు, మీ వాక్యమునందు నమ్మిక ఉంచి ప్రభువా, శోధనలో, శ్రమల్లో, కష్టాల్లో నాయన, ఊహించలేనంత ఇబ్బందుల్లో మీ వైపు మేము చూడడానికి మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చే సహాయాన్ని బట్టి ఇతరులకు నాయన మేము సాక్ష్యం ఇవ్వగలిగిన వారంగా, మీ నామాన్ని మహింపరిచే వారంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు మా యొక్క పరిస్థితులను ప్రభు నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాం. వినుచున్న ప్రియులను దీవించండి. బలహీనతల్లో, అనారోగ్యంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్న వారికి నాయన మీ యొక్క మంచి సహాయం చేసే మీ ఆదరణకరమైన హస్తము వారికి చాపమని ప్రభు, ఈ వాక్యాలని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.